ఆయన ఆయన సింహాసనంలో కూర్చుంటాడు. ఇన్నాళ్ళు మీ ఇంట్లో సింహాసనం లేదనుకోండి, ఏమీ బెంగపెట్టుకోకర్లా. మంచి రోజు చూసుకొని సింహాసనాన్ని ఇంట్లో పెట్టి సింహాసనంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి దైవాన్నే పెట్టాలి తప్ప ఇవాళ నాకు ఎవరు ఇష్టమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టరు. పరంపరాగతం అంటే మా వంశం అంతా కూడా, మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, వీళ్ళందరూ ఎవరిని పూజిస్తూ వచ్చారో వాళ్ళు సింహాసనంలో ఉంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, పరంపరాగతంగా ఎప్పటి నుంచో మా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేస్తున్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరుల్ని సింహాసనంలో ఉంచుతారు. కానీ నాకు రామాయణం అన్నా రామచంద్రమూర్తి అన్నా ఎంతో ఇష్టం అనుకోండి, ఆ రాముడెవరో కాదు, ఈ శివుడే. ఆ సీతమ్మ ఎవరో కాదు, ఈ పార్వతీదేవి. వాళ్ళే సీతారాములు అన్న భావన చేస్తాను అంతే తప్ప, అయ్యో నాకు ఇష్టదైవం సీతారాములు, ఏమిటో మా తాతగారు మా నాన్నగారు వాళ్ళందరూ పార్వతీ పరమేశ్వరుల్ని కొలిచారు, ఈయనేమో పరంపరాగతంగా వచ్చింది సింహాసనంలో ఉండాలన్నాడు, వాళ్ళని పెట్టాం కానీ నాకు పూజ అయితే మాత్రం అలా చేయబుద్ధేయట్లేదు అని భావన చేయకూడదు. అందుకే శంకరాచార్యుల వారు పంచాయతన విధానాన్ని ఇచ్చారు పూజలో. 1 గణపతి, 2 సూర్యుడు, 3 అంబిక, 4 విష్ణువు, 5 శివుడు. ఇప్పుడు పరంపరాగతంగా మీ ఇంట్లో శివభక్తి తత్పరులు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెడతారు, 4 దిక్కులా పెడతారు. మళ్ళీ ఏ దిక్కున ఎవరు ఉండాలి అన్నది శాస్త్రం ఉంటుంది. పరంపరాగతంగా విష్ణువుని పూజించే వాళ్ళు అనుకోండి, విష్ణువుని మధ్యలో పెట్టి శివుణ్ణి, అంబికని, సూర్యుణ్ణి, గణపతిని 4 దిక్కులా పెడతారు. విఘ్నేశ్వరుణ్ణి పరంపరాగతంగా పూజిస్తున్నారనుకోండి, విఘ్నేశ్వరుణ్ణి మధ్యలో పెట్టి సూర్యుణ్ణి, అంబికని, శివుణ్ణి, విష్ణువుని 4 దిక్కులా ఉంచుతారు. పూజ చేసేటప్పుడు ముందు ఈ నలుగురికి పువ్వు వేస్తే తప్ప ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళలేరు. నేను ఎవరిని పూజిస్తున్నానో వాడినే తప్ప ఇంకొక దైవం జోలికి వెళ్ళకూడదన్న భావన ఉండదు. ఈ గణపతి, ఈ విష్ణువు, ఈ అంబిక, ఈ సూర్యుడు, ఈ నలుగురి అనుగ్రహంతో నేను శివుడి దగ్గరికి వెడతాను. ఇప్పుడు అందరి పూజ అందులోకి వచ్చేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 365 రోజుల్లో మీరు చేసేటటువంటి నైమిత్తిక తిథులన్నీ ఆ 5లోకే వెళ్ళిపోతాయి. ఇక కొత్తగా అక్కర్లేదు. పూజ చాలా తేలికగా ఉంటుంది. పూజా మందిరం ఎంత తేలిగ్గా ఉంటుందంటే, ఓలడన్ని మూర్తులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పువ్వులు మర్నాడు తీస్తుంటే వేళ్ళు తగిలి కింద పడిపోతాయి. తప్పలా పడకూడదు. ఈ 5 ఉన్నాయి. దీపావళి వచ్చింది, లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి. ఉన్నారా అక్కడ లక్ష్మీనారాయణులు? అలాగే రథసప్తం వచ్చింది, ఉన్నాడా అక్కడ సూర్యుడు? విఘ్నేశ్వర చవితి వచ్చింది, ఉన్నాడా వినాయకుడు? శివరాత్రి వచ్చింది, ఉన్నాడా శివుడు? శ్రావణ శుక్రవారం వచ్చింది, ఉందా లక్ష్మి? మంగళగౌరీ వ్రతం వచ్చింది, ఉందా పార్వతీదేవి? మీరు ఏ తిథి చెయ్యాలన్నా అక్కడే ఉంటాయి 5 మూర్తులు. ఈ 5 మూర్తులకు ఆరాధన చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజ పూర్తయిపోయినట్టే. అందుకని